హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేవడం కూడా కొంచెం లేట్గానే లేచానండి చాలా రోజుల తర్వాత. సో ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే టీ తాగాల్సిందే. ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా పెద్ద బాబు అయితే లేవలేదు. ఇంకా నేను, చిన్న బాబు అయితే ఫస్ట్ నేను ఎప్పుడు లేస్తే అప్పుడు నా చిన్న కొడుకు లేస్తూనే ఉంటాడండి. సో ఇలా లేచిన తర్వాత వాడి కోసమైనా ఫాస్ట్గా ఇంకా టిఫిన్ అయితే చేయాలి. పల్లీలు అయితే నిండుకున్నాయని ఇంకా టమాటా పచ్చడి అయితే చేద్దామని ఇలా టమాటాలు ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేయించేసి ఇంకా కొబ్బరి కూడా ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. సో అవి కూడా ఈ టమాటాలు వేయించిన తర్వాత ఇంకా చెట్టు కొబ్బరి కూడా వేయించేసి ఇలా టమాటా పచ్చడి ఇంకా కొబ్బరి మిక్స్ చేసి దోశల్లోకి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం లేట్గా లేవడము, దోశ పిండి ఉందన్న ధైర్యంతో కొంచెం లేట్గా అయితే లేసానండి. సో ఇలా నేను జొన్నలు ఇంకా అలాగే మినుములు, బియ్యము ఇవన్నీ కూడా కలిపి దోశపిండి అయితే రెడీ చేసుకున్నానండి. జొన్నలు వేయడం వల్ల నేనైతే కొంచెం బియ్యం అయితే తక్కువనే వేస్తానండి. రేషన్ బియ్యము కొంచెం అంత హెల్దీ ఏం కాదు షుగర్ ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా. సో అందుకని జొన్నలు ఎక్కువ వాడతాను. మినపగుండ్లు ఇవన్నీ కూడా వేసుకొని ఉప్పు అలాగే జీలకర్ర కూడా వేసి దోశపిండి అయితే ఇంకా కలిపేసానండి. సో చూసారు కదా థిక్గా అయిపోయిందండి. ఇంకొంచెం వాటర్ వేసేసి నాన్ స్టిక్ ప్యాన్ మానేసాను కదండి, ఐరన్ ప్యాన్ మీద కొంచెం మందంగా వేస్తేనే ఐరన్ ప్యాన్ మీద దోశలు అయితే వస్తున్నాయండి నాకు. సో చూద్దాము, చాలా రోజులు అయిపోయింది పల్చగా వేయక. ఫస్ట్ అయితే పల్చగా ట్రై చేస్తాను, దోశ వస్తే ఇంకా హ్యాపీ. ఫస్ట్ దోశ అయితే ఆల్రెడీ ఒకటి పాడైపోయిందండి, రాలేదు. సో ఏం చేశానంటే మళ్ళీ ఒక వాటర్ వేసి వాటర్ క్లాత్తో దూడ్చేసి మళ్ళీ సెకండ్ దోశ అయితే ట్రై చేశాను. సో అప్పుడు పల్చగా వేసినా కూడా దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను మ్యాక్సిమం నాన్ స్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. దోశ ప్యాన్ ఒకటి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా స్టీల్ బౌల్స్లో కర్రీ చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుంటానండి తొందరలో. ఎందుకంటే నేను నాన్ స్టిక్ ప్యాన్స్లో కర్రీ అయితే చేస్తున్నాను. సో తొందరలో మానేస్తాను. ఇంకా ఇలా పిల్లలకైతే టిఫిన్ చేసేసి వాడికి పెద్దోడు లేచాడు ఈ లోపల. ముందు రోజు నైట్ కూడా ఆడి ఎక్కువేం తినలేదు. సో అందుకని లేవగానే ఇంకా బ్రష్ చేసి టిఫిన్ అయితే పెట్టేశాను. నేను కూడా పిల్లలతో పాటు తినేసానండి. సో ఇలా నేను ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్లో నుంచి కొంచెం వాటర్ పట్టిస్తే పిల్లలైతే టైంకి ఇవ్వలేకపోతున్నానండి. అందుకని నేను గృహప్రవేశం ఎప్పుడు తీసుకున్న బిందె అయితే ఉందండి ఇది. సో ఈ బిందె అనేది పైనుంచి తీసి కొంచెం క్లీన్ చేసేసుకొని పిల్లలకైతే వాటర్ చెప్పాను. సో ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ ఇలా అయితే పెట్టుకొని తాగండి. సో ఇలా అని చెప్పేసి వాటర్ అయితే పిల్లలకి ఇక్కడ రెడీ చేసి పెట్టాను. గ్లాస్ అయితే పడిపోయిందండి, కాలు మీద పడింది, చాలా నొప్పి వచ్చింది. అమ్మో చిన్న దెబ్బ కూడా తట్టుకోలేకపోతున్నాం కదా అనిపించింది. సో ఇంకా నేనైతే టిఫిన్ చేశాక పిల్లలకు వాటర్ రెడీ చేసి స్నానం అయితే చేసేసి వచ్చానండి. అలాగే కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కిచెన్ క్లీన్గా ఉంటేనే వంట కూడా హ్యాపీగా చేయాలనిపిస్తుంది. అలాగే నేను ఎప్పుడైనా కూడా మొత్తం వంట అయిపోయాకనే ఫ్రెష్ అప్ అవుతానండి. కానీ ఈరోజు ఎందుకో నాకు చీర కట్టుకోవాలనిపించింది. సో ఈరోజు సండేని స్పెషల్గా మారవాలని ఇంకా టిఫిన్స్ అవ్వగానే ఇలా ఫ్రెష్గా రెడీ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఈ మధ్య అయితే ఒకటి నేర్చుకున్నానండి. నాలో నేను కనిపెట్టుకుంది ఏంటంటే, మన మనసు కానీ మనకు ఇంట్లో విషయాలు కానీ ఏదైనా కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు నీట్గా రెడీ అవ్వడము, మనకు నచ్చినట్టు తయారవ్వడము అందులోనే ఉంటుందండి చాలా హ్యాపీనెస్. సో అందుకని నాకు ఎప్పుడు చిరాకు అనిపించినా కూడా ఇలా కొంచెం నాకు నచ్చినట్టు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం కేటాయించుకొని పీస్ఫుల్గా రెడీ అవుతుంటానండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనల్ని మనం రెడీ చేసుకొని మనం అందంగా తయారైతేనే మనకు కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇలా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. చికెన్ కూడా తెప్పించాను మా హస్బెండ్తో. అలాగే మా వారు తినరు కాబట్టి నాన్ వెజ్, ఇంకా తనకు కూడా ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తానండి. సో ఇలా ఇంకా చికెన్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇంకా కిచెన్ కౌంటర్ మీద అడ్డం వచ్చినవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా చూడండి వంట అయితే ఎంత పీస్ఫుల్గా ఆడుస్తుందో. ఎప్పుడైనా కూడా మనసు ప్రశాంతంగా ఉండాలంటే, ఇంకా అలాగే వంట కూడా పీస్ఫుల్గా రావాలంటే సో కిచెన్ దగ్గర ఉన్నవన్నీ కూడా, కౌంటర్ దగ్గర ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోండి. అప్పుడు లంచ్ రెడీ చేయడానికి మనసు అనేది బాగుంటుంది. సో సండే అవ్వడం వల్ల పిల్లలకైతే బియ్యపిండి ఇంకా శనగపిండి వేసి మంచిగా అంచిపెట్టి అయితే రుద్దానండి. అలాగే హెడ్ బాత్ కూడా చేయించాను. డైలీ వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు కదండి దగ్గరుండి చేయించడానికి. ఎందుకంటే కుకింగ్ దగ్గర బిజీగా ఉంటాం మనము, లంచ్ బాక్స్ రెడీ చేసుకుంటూ. సో ఇవాళైతే
పీస్ఫుల్గా పిల్లలకైతే మంచిగా దగ్గరుండి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి చేయించేసి ఇంకా నేను కూడా చేయించేసి ఇలా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఇలా బియ్యంలో కొంచెం వైట్ పురుగులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి, అందుకని చెప్పి బియ్యం చెరిగిన తర్వాత యూజ్ చేస్తున్నానండి. సో ఇలా 2 టైమ్స్ బియ్యం అయితే కడిగిన తర్వాత ఇంకా చికెన్ అలాగే ఆలుగడ్డ కర్రీ 2 కూడా ఒకేసారి చేస్తానండి. ఎందుకంటే అప్పటికే బాబు అయితే ఆ లంచ్ కావాలని అడుగుతున్నాడు. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేయాలి. సో ఇంకా బియ్యం అయితే ఇలా కడిగిన తర్వాత మా వారైతే హెయిర్ కట్కి వెళ్ళారు. సో ఇంకా తను వచ్చే లోపలే 2 కర్రీస్ కూడా రెడీ చేశాను. అలాగే ఈరోజైతే వాషింగ్ మిషన్ బాత్రూంలోకి షిఫ్ట్ చేద్దాం అనుకొని అలాగే ట్యాప్ కూడా తీసుకొస్తానని చెప్పారు. ఏంటంటే ట్యాప్లు అన్ని పెద్ద ట్యాప్సే ఉన్నాయండి. వాషింగ్ మిషన్కి ఏంటంటే కొంచెం చిన్న ట్యాప్ కావాలి. సో అలా కొత్త ట్యాప్ తీసుకొని హెయిర్ కట్ చేయించుకొని వస్తా అని చెప్పి తను అయితే వెళ్ళారు. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఆలుగడ్డ కర్రీ తన కోసము, పిల్లలకేమో చికెన్ కర్రీ అండి. ఇంకా ముక్కలన్నీ కూడా తయారు చేసుకున్నాను. ఇలా ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా కట్ చేసుకున్నానండి. ఎందుకు టమాటా వేస్తున్నానంటే ఆలుగడ్డలు కొన్నే ఉన్నాయండి, సరిపోయేలా లేవు. సో అందుకని నైట్కి కూడా అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ కొంచెం ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం 2 టైమ్స్ అవ్వేలాగా ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను తన కోసము. చూసారు కదా, ఇలా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా పోపు గింజలు కూడా వేసేసుకొని చికెన్ కర్రీ అయితే ఫస్ట్ పోపు పెడుతున్నాను. అలాగే ఒక పక్కన రైస్ కూడా అవుతుంది. రైస్ అవ్విన వెంటనే ఇంకా ఇటువైపు ఆలుగడ్డ కర్రీ కూడా గిన్నెలోకి పోపు వేస్తున్నాను. ఎప్పుడు కూడా నేనైతే 1/2 కేజీ చికెన్ తెప్పిస్తున్నానండి. ఎందుకంటే చికెన్ తెప్పిస్తే అటు నైట్కి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మిగులుతుంది, అదంత టేస్ట్ ఉండట్లేదు. అలా అని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ తినడానికి టైం సెట్ అవ్వట్లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, 3:30కి వస్తారు. అది ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు వండాలి అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకని 1/2 కేజీ తెప్పిస్తున్నాను. అందులో ఒకటి నేను కూడా చికెన్ తినడం చాలా తగ్గించేసానండి. ఎందుకంటే తలనొప్పి వస్తుంది నాకు, మైగ్రేన్ తలనొప్పి చికెన్ వల్లనే వస్తుందండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాకే నాకు చికెన్ పడట్లేదని అర్థమైన తర్వాతే చికెన్ అయితే మానేశానండి. అది పెద్ద అంత హెల్దీ కూడా ఏం కాదు, నేను ఉండలేస్తా అని నాకు నమ్మకం వచ్చేసింది. సో ఇంకా చికెన్ కూడా తినట్లేదండి, తగ్గించేశాను. తర్వాత ఇంకా ఆలుగడ్డ కర్రీ కూడా చేస్తున్నానండి. సో ఇలా చికెన్ అయితే పోపు పెట్టేసి ఇంకా రైస్ కూడా దించి పక్కన పెట్టేశానండి. ఫస్ట్ రైస్ రెడీగా ఉందనుకోండి, ఎనీ టైమ్ అట్లీస్ట్ పెరుగన్నమైనా పెట్టవచ్చు. సో అందుకని రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే రైట్ సైడ్ షిఫ్ట్ చేసేసానండి. ఇంకా ఆలుగడ్డ కూర కూడా అండి, ఎందుకంటే మా వారు అసలు నాన్ వెజ్ తింటే బాగుండేది, తినకపోవడం వల్ల నాకు చాలా మైనస్ అయితే అయ్యింది. వాళ్ళకి ఫిష్ ఇవన్నీ కూడా దగ్గర నుండి తినిపించే వాళ్ళ లెక్క నేను తేవడం కూడా తగ్గించేసానండి. చూడాలి, ఇంకనైనా నాన్ వెజ్ తీసుకొచ్చి పిల్లలకైతే తినిపించడం అలవాటు చేయాలి. మా పెద్ద బాబు కూడా అలాగే తయారైపోయాడు. మటన్ అయితే కంప్లీట్గా మానేశాడు. ఓన్లీ చికెనే కొంచెం ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇలా వీక్లీ వన్స్ అయితే చికెన్ తీసుకొస్తున్నాను. సో ఇంకా ఉల్లిగడ్డలు అలాగే పోపు గింజలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి ఆలుగడ్డ కర్రీ అయితే పోపు వేసేసానండి. ఇంకో పక్కన ఏంటంటే నాకు అల్లం పేస్ట్ అనేది నేను అంతకుముందు రెడీ చేసుకుంది కొంచెం ఫ్రెష్గా అనిపించలేదు. సో అందుకని ఇప్పుడు ఈ రెండిట్లోకి కూడా అల్లం పేస్ట్ కావాలి. సో అల్లము ఎల్లిపాయలు కూడా 2 గిల్లలేదండి, రెడీ చేసుకోవాలి. సో ఎల్లిపాయలు గిల్లేసాను, తర్వాత అల్లం కూడా చూడండి, అల్లం కూడా పొట్టు తీసేసి ఇంకా అల్లం కూడా చిన్న రోల్ అయితే ఉందండి నా దగ్గర. సో చిన్న రోట్లో అయితే దంచేసుకుంటాను. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అప్పటికప్పుడు మనం అల్లం పేస్ట్ దంచితే. సో ఇలా ఇంకా అల్లం పేస్ట్ అయితే దంచేసుకొని ఇంకా చికెన్ కర్రీలో అయితే వేసానండి. చూడండి, మీకు కూడా వీలైతే ఇలాంటి రోల్ ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. దగ్గర దగ్గర 9 ఇయర్స్ అవుతుందండి నేను ఈ చిన్న రోల్ తెచ్చుకొని. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం మేము ఒకసారి పెళ్ళైన కొత్తలో, అప్పుడు ఆ రోల్ తెచ్చుకున్నానండి. అప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఏంటంటే రోడ్డు మీద వస్తుంటే జారి కింద పడిందండి. లక్ ఏంటంటే ఎవరికి ఏం కాకపోవడము. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అనమాట ఆ రోల్ చూస్తే. సో ఇలా రెండిట్లో ఉప్పు కారం ఒకేసారి వేసేసి ఇంకా కలిపేసి మూతలు పెట్టేసి ఇంకా లంచ్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నానండి. సో పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. డైలీ అయితే పిల్లలు ఇంట్లో ఉండరు కాబట్టి లంచ్ టైంలో ఈరోజు వేడివేడిగా వాళ్ళకి దగ్గరుండి తినిపించుకుంటుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. చాలా రోజులు అయిపోయింది పాపం, ఓన్లీ వీకెండ్స్లోనే కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. సో ఇలా దగ్గరుండి అయితే పిల్లలు తినిపించానండి. అలా తినాలి ఇలా తినాలి అనుకుంటూ పక్క నుండి నేను కూడా లంచ్ అయితే చేసేసానండి. సో మేము తిన్న తర్వాత దగ్గర దగ్గర 1/2 అవర్కి అయితే మా వారు వచ్చారు. సో ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లంచ్ పెట్టేసి ట్యాప్ అయితే ఫిట్ చేసామండి. బట్ ఏంటంటే ఆ ట్యాప్ అయితే హోల్ పడిన ట్యాప్ ఇచ్చారండి అతను.
ఇంకా లంచ్ చేసేసి వెంటనే అయితే రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళారు. మళ్ళీ ఆ షాప్ అయితే క్లోజ్ ఉందంట. సో మళ్ళీ ఈరోజు సండే రోజు వాషింగ్ మిషన్ లోపల పెట్టడం అనే ప్లాన్ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి. చూడాలి, తను మార్నింగ్ 9కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 9కి వస్తారు. ఈ వీక్ అంతా ఇలాగనే అవుతుందా, లేదంటే మిడిల్లో ఎప్పుడైనా వీలైతే వాషింగ్ మిషన్ బాత్రూంలోకి షిఫ్ట్ చేయాలండి. ఎందుకంటే ఎలకలైతే మళ్ళీ గురికాయి, మళ్ళీ వైర్లు కనెక్షన్ చేసుకొని నేనైతే యూజ్ చేస్తున్నాను. చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో చూసారు కదా, నేనైతే ఆలుగడ్డ కర్రీ చేసుకొని అలాగే పిల్లలకైతే లంచ్ దగ్గరుండి అయితే తినిపించుకున్నానండి. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా పిల్లలకి మనం దగ్గరుండి అన్నీ తినిపించుకోవడము చేసుకోవడం చేస్తుంటే. సో అందుకని ఇలా సండే అయితే చాలా పీస్ఫుల్గా అయితే గడిచిందండి. కానీ ఒక్కోసారి నాకు ఎందుకో చాలా లేజీగా కూడా అనిపిస్తుందండి. ఈ మధ్య కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే నేను స్కిప్ చేస్తున్నానండి. ఎందుకంటే అల్లం పేస్ట్ చేసుకోవడము, అలాగే కొన్ని కొన్ని పనులు కిచెన్ సర్దుకుందాం అనుకున్న ఈ పనులన్నీ కూడా పోస్ట్ పోన్ కొంచెం లేజీ చేస్తున్నాను. సో వీడియోస్ కూడా కంటిన్యూస్గా పెట్టడానికైతే ట్రై చేస్తానండి. సో ఇంకా నేనైతే ఆలుగడ్డ కర్రీ చేసుకొని లంచ్ అయితే చేస్తున్నానండి. నాకు కూడా చాలా ఆకలేస్తుంది. మార్నింగ్ అయితే 2 దోసలు తిన్నాను. సో ఇలా నేను తింటుండగానే పిల్లలైతే ఇద్దరు కూడా కలిపివ్వమన్నారు. సో అలా వాళ్ళిద్దరికి కూడా కలిపిన తర్వాత ఇంకా చిన్న బాబు అయితే ఇంతకుముందు వాడే తినేవాడండి. ఇప్పుడైతే కొంచెం కలిపివ్వమంటున్నాడు. సో ఇంకా పెద్ద బాబు కలిపించిన తర్వాత చిన్నవాడు కూడా కలిపిచ్చేసి వాళ్ళిద్దరూ లంచ్ చేసేదాకా దగ్గరుండి వాళ్ళకైతే లంచ్ పెట్టేశానండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సండే మధ్యాహ్నం లంచ్ అనేది చాలా స్పెషల్గా దగ్గరుండి అయితే తినిపించుకుంటానండి. పాపం డైలీ స్కూల్లో వాళ్ళే తింటారు కదా. సో ఎప్పుడైనా పిల్లలకి పీస్ఫుల్గా దగ్గరుండి తినిపించుకోండి మాట్లాడుకుంటూ. సో ఇలా సండే అయితే హ్యాపీగా గడిచిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.